వచ్చిన అక్క చెల్లెళ్లకు అమ్మలకు ముందుగా అడ్వాన్స్ హ్యాపీ దసరా శుభాకాంక్షలు. అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు రంగంలో వైభవంగా ఇలా బతుకమ్మ పెంచుకొని అందరూ కలిసికట్టుగా ఒక ఏకతాళిగా వచ్చేసి ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నందుకు చాలా సంతోషం ఉంది. మరియు ఇక్కడ ఇద్దరు కృష్ణ గారు అయ్య గారికి ఇద్దరు అన్నగారు పుల్లయ్య గారికి శ్రీనివాస గారికి మరియు నా ఆప్త మిత్రుడు ఇక్కడ ఒక గత 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం శ్రీనన్న గారికి ముందుగా శుభాకాంక్షలు. మరియు ఇక్కడ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ఏర్పరచుకున్నాం. ఈ కంపెనీలు ఇంకా ఏవైతే ఉన్నాయో పెండింగ్ చాలా ఉన్నాయి. మనం ఏవైతే అనుకున్నామో దానికన్నా ఇంకా చాలా కావాలనుకుంటాము. ఒకవేళ నా వల్ల ఏదైతే కృషి అయిందో అది తప్పకుండా చేస్తాను. నేను ముందుండి తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు మీ అందరికీ అందిస్తాను. ఎన్నో వేళలో మీ ఎంత ఉండి నేను నడుస్తాను. అలాగే ఇంకా ఎన్ని మంచి ఉన్నాయో చికెన్ చెప్పారు. మరియు మాజీ అధ్యక్షులు అందరికీ వచ్చారు. మరియు మీకు ఏవైతే ఉందో ఒక్కసారి పండుగ వెంటనే మీరు నా దగ్గర తీసుకొస్తే ఆ స్లాబ్ అంటారా లేకపోతే ఏమంటారు ఇంకో స్లాబ్ అంటారా ఏదైతే ఉందో అది త్వరలో మీరు ఏదైతే నాకు ఇచ్చిందో అది 15 days లో నేను కంప్లీట్ చేసి సంఘాన్ని నేను ఒక బహుమతిగా ఇస్తున్నాను. తప్పకుండా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగినా అడగకపోయినా మాకు హెల్ప్ చేస్తామన్నారు. అదే మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అలాగే మనం సంఘం డెవలప్మెంట్ కి ఎప్పుడు ఉపయోగపడే మన శ్వేత, ఎప్పుడు మన వెంటనే ఉన్న శ్వేత కూడా తన మాటల్లో కొంచెం మాట్లాడుతుంది. జై వాసవి, జై జై వాసవి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, శ్రీనటకు, పుల్లయ్య అంకుల్ గారికి, అదేవిధంగా శశిధర గారికి, అదేవిధంగా సినీ ద్వారా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అనుకుంటా. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. ముందుగా ఎల్లమ్మ పండుగ బస్తీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. అదేవిధంగా దసరా శుభాకాంక్షలు. ఒక్క మాటలో చెప్పాలంటే శశిధర అన్నగారు ఇప్పుడే ఈ రోజే రావడం అనుకుంటా ఫస్ట్ టైము. రాగానే మనకు ఒక చిన్న ఆప్షన్ ఇచ్చిండు. అన్న మీకు ఎలాంటి వెల్ఫేర్ చేస్తానంటున్నాడు. అలాంటి అన్నకి మనకు చిన్నగా కానుక ఏమి ఇవ్వాలంటే మనం అందరం వచ్చి సక్సెస్ చేయాలి. అందరూ మనకు సపోర్ట్ చేస్తున్నాడు. మన చేతిలో ఏముంటది, మనం అందరం వచ్చి ఇక్కడ ఆడి పాడి అన్నకు జస్ట్ వచ్చి అన్న చూసినాక అమ్మాయి నేను చేసినందుకు హెల్ప్ చేసినందుకు ఇంతమంది ఆడవాళ్ళు సంతోషిస్తున్నారని అన్న మనసులో ఉంటది. కాబట్టి చాలా థ్యాంక్స్ అన్న. మీలాంటి సపోర్ట్ ఉందనుకో మహిళలు ఇక్కడికి కాదు ఇంకెక్కడికి వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఎల్లమ్మ పండుగలో సక్సెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సక్సెస్ కి కారణం సీనన్న, పుల్లయ్య, అదేవిధంగా సీనన్న చాలా మంది సీనన్నలు ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ తోటే మహిళలు ముందుకు వెళ్తూ ఉంటారన్న. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. మేము కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాము. మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ